హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, మా ఈడీ శ్యామ్రతోర్ గారు, మా మార్నింగ్ Q&A మెంటర్ రవికుమార్ గారు. ఇవాళ నేను షేర్ చేయబోయే ఫీడ్బ్యాక్ ఆన్ స్టేజ్ ఫియర్. నిజంగానే స్టేజ్ ఫియర్ అనేది ఒక చాలా పెద్ద విషయం. మేడం ఈ సెషన్ గురించి అందరికీ మంచి అవగాహన కలిగించారు. స్టేజ్ ఫియర్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడే మేడం మీలో ఉన్న ఫియర్స్ ఏంటి, మీకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి ఏమేమి జరుగుతుంది అని అడిగారు. అందులో ఒక్కొక్కరు వాళ్ళలో ఉన్న ఫియర్ గురించి మేడంతో షేర్ చేయడం జరిగింది. ఫస్ట్ మేడం పెన్ టెక్నిక్ యూజ్ చేశారు. పెన్ననే కాదు, ఏ వస్తువైనా మనం యూజ్ చేయొచ్చు. దీనివల్ల మన ఫియర్స్ అంతా పెన్ ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడి నుంచి దాన్ని బయటికి తోసేయడం ఎలా అనే దాని గురించి మేడం చెప్పారు. నిజంగానే ఆ యాక్టివిటీ చేయడం నాకు చాలా రిలాక్సింగ్ అనిపించింది. తర్వాత టైప్స్ ఆఫ్ ఫియర్స్ గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక స్టేజ్ ఎక్కేటప్పుడు. తర్వాత టెక్నిక్స్ టు బి యూస్డ్ గురించి చాలా టెక్నిక్స్ చెప్పారు. అందులో కొన్ని టెక్నిక్స్ నాకు నచ్చింది. ABCD టెక్నిక్ నచ్చింది. తర్వాత ప్రాక్టీస్. ఎప్పుడే కానీ మనము ఒక విషయంలో నైపుణ్యత చెందాలంటే ప్రాక్టీస్ చేయడం తప్ప మనకి వేరే మార్గం ఉండదు అని చెప్పారు. తర్వాత ఎప్పుడే కానీ మనము కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, మనం వెళ్ళే స్పీచ్కి ఈ ఎటువంటి ఆడియన్స్ వస్తున్నారు, ఎటువంటి అకేషన్ అని తెలుసుకుని దానికి ముందుగా ప్రిపేర్ చేసి కంటెంట్ అనే చక్కగా పెట్టుకుంటే మనం ఏ స్పీచ్ అయినా డెలివర్ చేయగలం అని చెప్పారు. మళ్ళీ మనం ఎప్పుడే కానీ మన స్టేజ్ ఎక్కేటప్పుడు మన అటైర్ ఎలా ఉండాలి, మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలి, మనం ఎలా ఆడియన్స్ని ఆకట్టుకోవాలి, ఎలా మన స్పీచ్ని డెలివర్ చేయాలి అనేది క్లియర్గా చెప్పారు. మనం కాన్ఫిడెన్స్ లేకపోతే, మన ముఖంలో స్మైల్ అనేది లేకపోతే ఖచ్చితంగా మనం విన్ అవ్వడం అనేది చాలా కష్టమవుతుందన్నారు. నేను అడిగిన క్వశ్చన్కి మేడం చాలా చక్కగా ఆన్సర్ చేశారు. ఆ టాపికే మనకు తెలియకపోయినా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి పీపుల్ ఉన్నా మనం ఆ స్పీచ్ని ర్యాండమ్గా ఎలా ఫామ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది క్లియర్గా టిప్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ మేడం. జై హింద్, జై భారత్, వందే మాతరం.